ప్రియమైన స్నేహితులారా, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయమున దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలపు వేళ శుభములు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. యేసుక్రీస్తు నామములో మీ అందరినీ అభినందిస్తూ ఉన్నాను. దేవుని ఘనమైన కృప, పరలోకపు దేవుని దీవెనలు మీ కుటుంబాల మీద, మీ బిడ్డల మీద, ఆ పరలోకపు దేవునికి సన్నిధి ఘనముగా ఉండాలని ప్రభు పేరిట నేను కోరుకుంటూ ఉన్నాను. బాగున్నారా? ఈ కరోనా వైరస్ ఈ పరిస్థితుల్లో ఎలా ఉన్నారు? పిల్లలు ఎలా ఉన్నారు? మీ కుటుంబాలు, మీ బిడ్డలు దేవుని యొక్క ఆశీర్వాదకరమైన ఆరోగ్యకరమైన రెక్కల చోటున క్షేమంగా ఉన్నారని నేను నమ్ముతున్నాను. దేశ విదేశాల నుండి, స్వదేశాల నుండి మీరు నన్ను బలపరిచే ప్రోత్సాహకరమైనటువంటి కామెంట్స్ నాకు ఇస్తూ, నన్ను ఈ విధంగా బలపరుస్తూ ప్రోత్సహిస్తూ ఉన్న మీ అందరినీ ప్రేమతో అభినందిస్తూ ఉన్నాను. మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. మనమందరం ఒక కుటుంబంగా జీవము గల దేవుని సన్నిధిలో ఈ విధంగా ప్రోత్సహించుకుంటూ దేవుని రాజ్యాన్ని ఇంకా బలపరచడానికి దేవుడు మనకిచ్చిన గొప్ప సహవాసం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ అరుణోదయమున ఈ దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షించడానికి ప్రభు ప్రేమతో మీ అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ ఫేస్బుక్ ద్వారా, యూట్యూబ్ ద్వారా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరినీ ఈ ఉదయకాలపు వేళ దేవుని పరలోక ఆశీర్వాదాలు అలంకరించాలని, ఈ దినమంతా దేవునికి కృపగల సన్నిధి మనతో ఉండాలని ఈ కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మన ఆంధ్ర క్రైస్తవ సంఘరత్న కీర్తన పుస్తకం నుండి భక్తుడైన ఏబి మాసనమణి గారు రాసినటువంటి దైవ సంకీర్తన 367వ కీర్తనతో దేవుని మనమందరము స్తుతిద్దాం. మన పెద్ద ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకములో నుండి 367వ కీర్తన, ఏబి మాసనమణి గారు రాసినటువంటి గొప్ప కీర్తన, క్రీస్తుని వెంబడించడం అనే అద్భుతమైనటువంటి ఈ మాటల గురించి ఈ కీర్తన వ్రాయబడింది. దేవా వెంబడించితిని నామము, జీవితేశ్వర జీవిత సన్నిధి ప్రవేద భాగ్యమా యేసువా. దేవా వెంబడించితిని నామము, యేసు సత్య సువర్ధనే చాటురు.
ప్రేమకుని సాక్షిని సంగమందును పొరుగువారికి సత్య సువార్తని చాటుదును దేవా వెంబడించితిని నామము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందును వాడుము రక్షణానందము కూర్చుము రాజా నీదు రాజ్యములో చేరితి రమ్యమౌ రాజ్యమందును వాడుము రక్షణానందము కూర్చుము దేవా వెంబడించితిని నామము జీవితీశ్వరన జీవిత శనివి ప్రవీణ భాగ్యమా యేసువా దేవా వెంబడించితిని నామము. హల్లెలూయా. ప్రభునామమునకు స్తోత్రములు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం, నేటి అరుణోదయం ఈ నూతన ఉదయకాలపు వేళ పరిశుద్ధ దేవుని వాక్య ధ్యాన భాగము మనము ప్రారంభించిన ధ్యానము చేస్తూ ఉన్న యెషయా గ్రంథము ధ్యాన భాగములో 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు గమనిద్దాం. యెషయా గ్రంథము 2వ అధ్యాయం 1వ వచనం నుండి 10వ వచనం వరకు గమనిద్దాం. గమనించండి. యూదాను గురించియు యెరూషలేమును గురించియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వలన కలిగిన దేవోక్తి. అంత్య దినములలో పర్వతములపైన యెహోవా పర్వత శిఖరమును స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. ప్రవాహము వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. ఆ కాలమున సీయోనుల నుండి ధర్మశాస్త్రము, యెరూషలేము నుండి యెహోవా వాక్కు బయలువెళ్ళెను. జనములు గుంపులు గుంపులుగా వచ్చి యాకోబు దేవుని మందిరమునకు, యెహోవా పర్వతమునకు మనము వెళుదము రండి, ఆయన తన మార్గముల విషయమై మనకు బోధించును, మనము ఆయన త్రోవలలో నడుతుము అని చెప్పుకొందురు. ఆయన మధ్యవర్తి అయి అన్యజనులకు న్యాయము తీర్చును, అనేక జనములకు తీర్పు తీర్చును. వారు తమ ఖడ్గములను నాగడి నక్కులుగాను తమ ఈటెలను మచ్చు కత్తులుగాను సాగగొట్టుదురు. జనము మీదికి జనము ఖడ్గము ఎత్తకముండును, యుద్ధము చెయ్యి నేర్చుకునుట ఇక మానివేయును. యాకోబు వంశస్థులారా రండి, మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము. యాకోబు వంశము ఈ జనమున తూర్పున నుండిన జనుల సంప్రదాయాలతో నిండుకొని ఉన్నారు. వారు ఫిలిస్తీన్ల మంత్ర ప్రయోగములు చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. గనుక నీవు వారిని విసర్జించి ఉన్నావు. వారి దేశము వెండి బంగారములతో నిండి ఉన్నది. వారి ఆస్తి సాంపద్యములకు మితిలేదు. వారి దేశము గుర్రములతో నిండి ఉన్నది. వారి రథములకు మితిలేదు. వారి దేశము విగ్రహములతో నిండి ఉన్నది. వారు తమ చేతి పనికి తాము వ్రేళ్లతో చేసిన దానికి నమస్కారము చేయుదురు. అల్పులు అణగదొరకబడుదురు, గనులు తగ్గింపబడుదురు. కాబట్టి వారిని క్షమింపకము. యెహోవా భీకర సన్నిధి నుండి, ఆయన ప్రభావ మహత్యము నుండి బండ బీటలలోనికి దూరుము, మంటిలోనికి దాగి ఉండుము. నేటి ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడిచ్చిన ఈ ఉదయకాలపు వేళ
ఈ దివ్యమైన ఈ సత్య వాక్కులను ఆత్మదేవుడు మన హృదయాలలో ఆశీర్వదించి తన ప్రేమగల కృపల మనలను బలపరచును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమా, ఈ అరుణోదయమున ఈ దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని ఆశీర్వాదములతో పరలోకపు దేవాది దేవుని పరలోకపు కృపా దానములతో మనలను సంతోషపరుస్తూ ఉన్న ఆ పరలోకపు దేవుని యొక్క సాన్నిధ్యమున మనమందరము ఒక కుటుంబంగా దేవుని ప్రియమైనటువంటి దేవుని పిల్లలంగా మనమందరము ఆత్మతో సత్యముతో దేవుని నామాన్ని మనము గణపరుస్తూ వీకమని ఈ భూ సంబంధమైన వాటిని వెతకకుండా పర సంబంధమైనటువంటి దేవుని ఆశీర్వాదాలు వెతికి వాటిని సంపాదించుకోగలిగి ఆ కృపనిచ్చిన ఆ దేవాది దేవునికి మనమందరము స్తోత్రములు వందనములు చెల్లింపబద్దులమై ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన రాత్రంతయు గడిచిన కాలమంతయు ఆ పరలోకపు దేవుని కృపా బాహువుల మనలను కాపాడాయి. ఈ లోకములో ఉన్న పరిస్థితులు, ఈ లోకమైనటువంటి ఈ విధానాలు మనము చూస్తూ ఉంటే ఎక్కడ చూచినా నెమ్మది లేదు, ఎక్కడ చూచినా మనశ్శాంతి లేని పరిస్థితులు ఈ విధంగా మనిషిని గలిబిలి చేస్తూ ఉన్నాయి, కలవర పెడుతూ ఉన్నాయి. ఇటువంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో ఆ పరలోకపు దేవాది దేవుడు మనలందరినీ కాపాడుతూ ఆదరిస్తూ ఆశీర్వాదకరమైన తన రెక్కల చోటున మనలను కాపాడుతున్నటువంటి ఆ పరలోకపు దేవునికి మనము ఎన్ని స్తుతులు చెల్లించినా, ఎన్ని వందనాలు మనము చెప్పుకున్నా ఆయనకి మనము రుణగ్రస్తులమే. అందుకని భక్తుడైన దావీదు అంటాడు, ప్రభువా, తన శరీర ప్రాణాత్మలతో మాట్లాడుతూ ఉన్నాడు, ఆయన చేసిన ఉపకారములు నేను మర్చిపోలేను అని మరవకూడదు అంటూ ఉన్నాడు. చివరికి అంటాడు, రక్షణ పాత్రను నేను చేతపట్టుకుని యెహోవా నామమున నేను స్తుతులు చెల్లిస్తాను అంటూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలను బట్టి మనం ఎల్లప్పుడూ మనము దేవునికి స్తుతులు చెల్లించాలి. ఆయన నామాన్ని ఎల్లప్పుడూ మనం గణపరిచినప్పుడు నన్ను గణపరచమని నేను గణపరుస్తాను అని ప్రేమగల దేవుని వాగ్దానాలు మనము గమనిస్తాం. అయితే మనము ప్రారంభించినటువంటి యెషయా గ్రంథము ధ్యాన భాగాల్లో మొదటి అధ్యాయాన్ని మనము గమనిస్తే ఒకసారి మొదటి 10 వచనాల్లో దేవాది దేవుని హృదయము ఎంత నొచ్చుకుందో, ఆయన హృదయం ఎంతగా ఆయాసపడిందో ఆ మాటల్లో మనము గమనిస్తాం. ఎందుకు? దేవుని ప్రజలై దేవుని మీద తిరుగుబాటు చేశారు. దేవుడు వారిని పెంచాడు, పెద్దవాళ్ళుగా చేశాడు, గొప్పవాళ్ళుగా చేశాడు. కానీ వారు దేవుని ధిక్కరించారు, దేవుని మాట తృణీకరించారు. అందుకని ఈ మొదటి భాగంలో దేవుని మనస్సు ఆయాసపడింది. సరే, రెండవ భాగంలోనికి వస్తే, మీ నైవేద్యములు నాకెందుకు, మీ అర్పించే దహన బలులు నైవేద్యములు ఆ పొట్టేల క్రొవ్వు నాకెందుకు అని అంటూ ఉన్నాడు. ఎందుకని? నేను మీ చేతులు 16వ వచనములో రక్తముతో నిండి ఉన్నాయి, అంటే పాపముతో, ఈ పాపమనేటువంటి దోషముతో నిండి ఉన్న ఆ చేతులతో మీరు ఏమి చేస్తే నాకెందుకు అని దేవాది దేవుడు ఇష్టపడలేదు, వాటిని అంగీకరించలేదు. అయితే చివరికంటాడు 2వ భాగంలో, మీరు సమ్మతించి నా మాట వినండి అని అంటాడు. మీరు ఇకనైనా మీ మనసు మార్చుకొని సమ్మతించి నా మాట వింటే నాకంతే చాలువని ఇక్కడ దేవుడి వాగ్దానాలు మనకు కనబడతాయి. సరే, 3వ భాగంలోనికి వస్తే, దేవునికి సన్నిధిలో యెరూషలేము యొక్క ఆ మహానగరం, దేవుని ప్రజలతో దేవుని ఆలయముగా ఉన్నటువంటి ఆ దేవుని పట్టణం ఏ విధంగా ఉన్నదో 3వ భాగం తెలియపరుస్తుంది. వేశ్యగా మారిపోయింది. అంటే జీవము గల దేవుని ఆరాధనలు ప్రక్కన పెట్టారు. జీవము గల దేవుని ఆరాధించగలిగే ఆత్మీయ జీవితాన్ని వారు విడిచిపెట్టారు. లోక సంబంధమైన ఆచారాలతో, లోక సంబంధమైన విగ్రహారాధనలతో దేవుని ప్రజలు మునిగిపోయారు. కాబట్టి చివరికి అంటున్నాడు, నేను వారి మీద పగ తీర్చుకుందును,
నేను వారి మీద నా ప్రతీకారమును తీర్చుకుందునని మొదటి అధ్యాయం 3వ భాగంలో దేవాది దేవుడు ఏ విధంగా ఆయాసపడుతున్నారు, ఆయన హృదయంలో ఉన్న వేదన ఏ విధంగా వ్యక్తమవుతుందో ఈ మొదటి అధ్యాయం అంతా స్పష్టంగా తెలియపరుస్తూ ఉంది. ప్రియ దేవుని బిడ్డలారా, జీవము గల దేవుని ఎరిగిన మనలో దేవుని సంతోషపెట్టే గుణం ఉండాలి కానీ, దేవుని ఆత్మతో ఆరాధించగలిగే ఆత్మీయత ఉండాలి కానీ, దేవుని మనసును నొప్పించి ఆ దుర్మార్గము ఉండకూడదు. ఆ భక్తి జీవితం ఎక్కడ పనికిరాదు, అది చెల్లదు. ఈ రోజున క్రైస్తవ సమాజంలో, క్రైస్తవ దేవుని సంఘంలో మనం ఎలా ఉంటున్నాం ఆలోచన చేద్దాం. అందుకని నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకని మత్తయి సువార్తలో యేసుక్రీస్తు వారు పలికిన మాటలు మనము గమనిస్తాం. మనము సమ్మతించకుండా, ఎవరితో? దేవునితో సమ్మతించకుండా, దేవుని మాట వినకుండా, దేవుని చిత్తాన్ని గుర్తించకుండా, ఏమేమో మనకు నచ్చిన ఆచారాలు, ఏమేమో మనకు నచ్చిన సాంప్రదాయాలు ఉంటే ఆ భక్తి దేవుడు ఇష్టపడతాడా? నో, అది ఎక్కడ చలామణి కాదు. సరే, 2వ అధ్యాయానికి వస్తే 2వ అధ్యాయంలో యూదాను గురించియు యెరూషలేమును గురించియు ఆమోజు కుమారుడైన యెషయాకు దర్శనము వల్ల కలిగిన దేవోక్తి అనగా దేవుని సందేశం, దేవుని యొక్క మాట, దేవుడు తన ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాటి కాలంలో యూదాకు దాని ముఖ్య పట్టణమైన యెరూషలేమునకు రానున్న దినాలు ఎలా ఉంటాయో, రానున్న కాలంలో ఆ యెరూషలేము యొక్క మహాపట్టణము ఏ విధంగా ఆశీర్వాదకరంగా మారుతుందో ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఒకప్పుడు అదే పట్టణము సాంప్రదాయాలతో, ఆచారాలతో దేవుడిని ఆరాధించే ఆత్మీయంగా లేదు, దేవుడిని సంతోషపెట్టే పట్టణంగా లేదు. కానీ రాబోయే కాలంలో ఆ మహా గొప్ప పట్టణము ఏ విధంగా దేవునికరమైన ఆశీర్వాదకరమైన మహాపట్టణముగా గుర్తించబడుతుందో ఈ 2వ అధ్యాయాన్ని గురించి, యెరూషలేము మహాపట్టణము ఆ యొక్క రాబోయే కాలములు, భవిష్యత్ కాలముల గురించి ఇక్కడ దేవుని మాటలు ప్రవక్త ద్వారా దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. మొదటి వచనం, 2వ వచనం, అంత్య దినములలో పర్వతముల పైన యెహోవా మందిర పర్వత శిఖరమున స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును. దేవుని మహాపట్టణాన్ని, దేవుని యొక్క ఆలయము ఉన్న ఆ పరిశుద్ధ స్థానాన్ని దేవుడు ఏ విధంగా హెచ్చించబోతున్నాడు, ఆ మహాపట్టణాన్ని దేవుడు ఏ విధంగా నూతన పరచబడిపోతున్నాడు, దేవుని యొక్క ప్రణాళికను, దేవుని యొక్క ఆలోచనలను ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. దేవుని మనసంతా ఎలాంటిదంటే, పడిపోయిన వారిని, చెడిపోయిన వారిని, ఈ లోకములో ఎన్నిక లేని వారిని ఆయన ఎన్నిక చేసే దేవుడు. అది దేవునికి మనస్తత్వం. అది మనుషులకు ఉండదు, క్రైస్తవ సమాజంలో అసలే ఉండదు. కానీ ఆకాశమును, భూమిని, సమస్తమును సృష్టించినటువంటి సృష్టికర్తైనటువంటి దేవుని మనస్సు ఎలాంటిదంటే, చెడిపోయిన, పాడైపోయిన, దుర్మార్గముతో ఎందుకు పనికిరాక ఉండమనేటువంటి ఆ స్థితిలో ఉన్న వారిని నూతన పరిచి ఒక గొప్ప ప్రయోజకులుగా, ఒక రూపాంతర ఆకారములోనికి మార్చే దేవుడు. అది దేవునికి ఆలోచన, దేవునికి మనస్తత్వం. ఇక్కడ యెరూషలేమును గురించి ఈ విధంగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అంత్య దినములలో అంటే ఆ రాబోయే కాలములో, 1000 ఏండ్ల పరిపాలన కాలములో ఆ యెరూషలేము యొక్క పట్టణాన్ని ఏ విధంగా ఆశీర్వదించబడుతున్నాడు. ఇక్కడ 2వ వచనం మాట్లాడుతుంది, ఎత్తైన పర్వతముల కంటే, ఉన్నతమైన పర్వత శిఖరముల కంటే అది ఎంతుగా ఎత్తబడను, దానిని నేను హెచ్చిస్తున్నాను అని యెరూషలేము పట్టణముల గురించి దేవుని యొక్క ప్రవచనము, ఆయన ఉద్దేశాన్ని ఇక్కడ ప్రవక్త ద్వారా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ విధంగా యెరూషలేము మహాపట్టణము ఒకప్పుడు దేవుని దృష్టికి ఆయాసకరంగా ఉంది. యెరూషలేము యొక్క ప్రజలు దేవుని చిత్తానికి అనుకూలంగా లేరు. కానీ రాబోయే కాలంలో ఆ పట్టణమే కేంద్రస్థానముగా, ఆ పట్టణమే ఈ ప్రపంచ దేశాల్లో ఉన్నతమైనటువంటి దేశముగా
దేవుని యొక్క హస్తాలతో ఏ విధంగా దీవించబడబోతుందో, దేవుని యొక్క ప్రణాళికలో అది ఏ విధంగా రూపకల్పన చేయబడుతుందో ఈ ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. 3వ వచనం, ఆ కాలమున ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్యజనులు దానిలోనికి వచ్చెదరు. సమస్త అన్యజనులు కేంద్ర స్థానముగా ఉన్నటువంటి దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి ఆ నూతన పట్టణంలోనికి అనేకులు వస్తారు అని, ఆ పట్టణంలోనికి అనేకులు రావడానికి ఇష్టపడతారు అని ఈ వచనం మాట్లాడుతుంది. ప్రియ దేవుని బిడ్డలారా, ఆనాడు ఆ యెరూషలేము పట్టణముల గురించి ప్రవక్తల ద్వారా దేవుడు ఏ విధంగా మాట్లాడాడు, మనము ప్రవేశించబోయే ఆ చివరి గడియల్లో ఆ మహిమ మేఘములు ఎత్తబడి ఆ దేవుని సంఘము నూతన యెరూషలేము మహాపట్టణమైన ఆ పరలోకములోనికి వెళ్ళడానికి మన యొక్క సిద్ధపాటు ఈ విధంగా ఉన్నది. అన్యజనులు అనేకులు ఆ పట్టణంలోనికి ఎలా వస్తారంటే ప్రవాహం వచ్చినట్లుగా విస్తారముగా వస్తారట. ఆ పట్టణంలోనికి చూడండి, 3వ వచనములో, యాకోబు దేవుని మందిరమునకు యెహోవా పర్వతమునకు మనం వెళుదము రండి. జనులు గుంపులు గుంపులుగా వస్తారట. కారణం 56వ అధ్యాయం, అదే యెషయా గ్రంథం 7వ వచనం. యెషయా గ్రంథం 56వ అధ్యాయం 7వ వచనములో, ఎందుకు జనులు గుంపులు గుంపులుగా ఆ పట్టణంలోనికి వెళ్ళాలనుకుంటున్నారు? ఆ పట్టణంలో ఉన్న ప్రత్యేకత ఏమిటి? ప్రవాహం వల్ల ఎందుకు ఆ ప్రజలు అక్కడికి వెళ్ళాలని ఆ ఆలోచన వారికి ఎందుకు కలుగుతుందో 56వ అధ్యాయం 7వ వచనం మాట్లాడుతుంది. చూద్దామా? నా ప్రార్థనా మందిరములో వారిని ఆనందింపచేస్తాను, నా పరిశుద్ధ పర్వతమునకు వారిని నేను తోడుకొని వస్తాను అంటూ ఉన్నాడు. నా బలిపీఠము మీద వారు అర్పించు దహన బలులను నాకు అంగీకారములగును గాక. నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరము అనబడును. అదండి, నా మందిరములో వారిని ఆనందింపచేస్తాను. యెరూషలేములో దేవుని ఆనందము ఉన్నది, యెరూషలేములో దేవుని సమాధానము ఉన్నది. అది ఏ యెరూషలేము అంటే దేవుని యొక్క మహాపట్టణమైనటువంటి సుందరమైనటువంటి బంగారముతో అలంకరించబడినటువంటి ఆ నూతన మహిమ గల యెరూషలేములో నేను వారిని ఆనందింపచేస్తాను అంటున్నాను. ఆ యెరూషలేములోనికి వెళ్ళడానికి, ఆ యెరూషలేము మహాపట్టణములో ఉన్న ఆ దేవుడిచ్చే సంతోషాన్ని నీవు కలిగి ఉండడానికి నీ యొక్క జీవితం ఏ విధంగా నేను సిద్ధం చేసుకుంటూ ఉన్నావు. ఈనాడు చాలా మంది దేవుని పట్టణమైనటువంటి ఇశ్రాయేల్ కంట్రీస్లో ఉన్నటువంటి యెరూషలేమునికి వెళ్ళొస్తూ ఉన్నారు. లక్షల ఖర్చులు పెట్టి కుటుంబాలతో ఆ పరిశుద్ధ స్థలాన్ని వారు దర్శిస్తూ ఉన్నారు. మంచిదే, వెళ్ళాలి, సంతోషముగా ఉండాలి, దేవుని పట్టణాలు చూడాలి. కానీ ఈ భూ సంబంధమైన యెరూషలేము పట్టణం గురించి నీవు సంతోషపడుతున్నావే? ఇహలోక సంబంధమైన ఈ యెరూషలేము పట్టణం గురించి నీవు ఎంతగానో గొప్పలు చెప్పుకుంటున్నావే? ఈ పట్టణం యొక్క ప్రాకారాలు శిథిలమైపోయాయి. ఈ పట్టణం యొక్క సౌందర్యము, మునుపటి ఉన్న సౌందర్యము ఈ రోజుల్లో లేదు. కానీ ఆ మహాపట్టణమైనటువంటి ఆ యెరూషలేము దేవుని యొక్క రక్తముతో, పరిశుద్ధమైనటువంటి దేవుని యొక్క కృపతో అది మన కొరకు సిద్ధపరచబడినటువంటి పట్టణం. ఆ పట్టణంలో ఉన్న సంతోషం, ఆ పట్టణంలో ఉన్న ఆనందం నీవు నేను మనమందరము పొందుకోవడానికి మన యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉన్నదండి? నేను ఆ పట్టణంలోనికి వెళ్ళాలి, ఆ పట్టణంలో ఉన్న పరిశుద్ధులందరితో కూడా కలిసి నేను కూడా ఆనందించాలి. ఆ పరలోకపు దేవుని సంతోషము యుగయుగమున నా జీవితంలో నేను పొందుకోవాలి అనేటువంటి ఆలోచన, ఆ తృష్ణ నీవు ఏ విధంగా నీవు కలిగి ఉన్నావు? సిద్ధపడుతున్నావా? రానయున్న ఆ మహిమ మేఘములోనికి వెళ్ళడానికి నీ యొక్క సిద్ధపాటు ఏ విధంగా ఉన్నది? ఆ యెరూషలేమునికి వెళ్ళడానికేమో
విమానాల్లో వెళుతున్నాం, గొప్ప గొప్ప వాహనాల్లో ప్రయాణం చేస్తూ ఉన్నాం, మంచిదే, కాదనడం లేదు. ఒక విమానము ఆ యెరూషలేమునకు మనల్ని తీసుకుని వెళుతుంది. కానీ ఆ యెరూషలేములోనికి, ఆ పైన ఉన్న పునాదులు కలిగిన ఆ మహాపట్టణంలోనికి మనల్ని తీసుకుని వెళ్ళడానికి దేవుడు మన కొరకు ఏ వాహనాన్ని సిద్ధపరిచాడంటే మహిమ మేఘము. దేవునికి స్తోత్రం. ఆ మహిమ మేఘములు నీవు నేను కొలిపబడే సమయంలో ఆ సంతోషం, ఒక విమానం ఎక్కి అబ్బో భలే ఉంది, నేను యెరూషలేము వెళుతున్నానని, నేను అక్కడికి వెళుతున్నానని ఏ విధంగా మనము ఆరాటపడుతున్నాము, ఏ విధంగా మనము సంతోషపడుతున్నాము. కానీ ఆ మహిమ మేఘములు నీవు పైకెత్తబడినప్పుడు, ఆ మహిమ మేఘములు ఆ బుధము సంగములోనికి నీవు చేర్చబడ్డప్పుడు, ఆ యెరూషలేము పట్టణముల గురించి నీ హృదయములో కలిగే సంతోషం, ఆ యెరూషలేములో ఉన్న సౌందర్యముల గురించి నీ మనసులో కలిగే ఆనందము, దానికి అవధులు లేవు. కానీ ఇక్కడ యాకోబు వంశస్థులు 6వ అధ్యాయం 6వ వచనం చూడండి. మనము యెహోవా వెలుగులో నడుచుకుందుము, యాకోబు వంశస్థులలో రండి. 6వ వచనం, యాకోబు వంశముకు ఈ జనము, చూడండి, తూర్పున ఉండిన జనుల సాంప్రదాయములతో నిండుకొని ఉన్నారు. ఈ యాకోబు వంశం ఎవరండి? దేవుని చేత ఏర్పరచబడిన వారు, దేవుని చేత ఎన్నుకోబడిన వారు, దేవుని చేత ఆశీర్వదించబడిన వారు. కానీ దేవుని చేత ఎన్నుకోబడిన వారుగా వారు ఉన్నప్పటికీ, దేవుని చేత ఆశీర్వదించబడినటువంటి జనాంగముగా వారు ఉన్నప్పటికీ, వారు ఎలా ఉన్నారో చూడండి. ఫిలిస్తీయుల వలె మంత్ర ప్రయోగములు చేయుదురు, అన్యులతో సహవాసము చేయుదురు. ఇదండి దేవుని ప్రజలకు తగున, దేవుని ప్రజలకు ఉండవలసిన లక్షణమేనా? ఈనాడు అనేకులు కూడా భక్తి జీవితాన్ని మర్చిపోయి దేవుని శక్తిని ప్రక్కన పెట్టి మూఢనమ్మకాలతో, లోక సంబంధమైన ఏవేవో దురాలోచనలతో అలవాటు పడిపోయి దేవుని శక్తిని గమనించలేని అవివేకులు, గుడ్డివాళ్ళు ఈనాడు కూడా లేకపోలేదు. ఎందుకంటే వాటితో మనకేం పని అండి? మన పక్షమున ఉన్న దేవుడు లోకములో ఉన్న వారికంటే గొప్ప దేవుడు కాదా? మన పక్షమున ఉన్న దేవుడు, మనము ఆరాధించే దేవుడు ఎర్ర సముద్రమును 2 పాయలుగా చీల్చిన దేవుడు కాదా? లోక సంబంధమైన మూఢనమ్మకాలతో నీ ఆధ్యాత్మిక జీవితాన్ని పాడు చేసుకుని పరమ యెరూషలేమునకు వెళ్ళవలసినటువంటి ఆధ్యాత్మికమైనటువంటి పరిశుద్ధతను చెడగొట్టుకొని లోక సంబంధమైన విచారాలతో ఒరిగిపోతున్నామా? అందుకు నేను వారిని విసర్జించాను అంటున్నాను 7వ వచనంలో. అందుకు నేను వారిని విడిచిపెట్టానంటున్నాడు. దేవుడు ఊరుకుంటాడా? మొదటి అధ్యాయంలో మనం చూచాం, నేను వారి మీద పగ తీర్చుకుంటానంటున్నాడు, నా ప్రతీకారం నేను తీర్చుకుంటానంటున్నాడు. అందాకెందుకండి? మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి ఇకనైనా పశ్చాత్తాపముతో దేవుని మార్గంలోనికి వస్తే దేవుడు క్షమించడా? ఈ సాంప్రదాయాలు, ఈ మూఢనమ్మకాలు ఎప్పుడైతే నీవు వాటిని దూరం చేస్తావు, అప్పుడే మన ఆధ్యాత్మిక జీవితంలో పరలోకపు దేవునికి ఇష్టంగా పరమ యెరూషలేమునికి వెళ్ళి ఆ పరిశుద్ధుల సమూహములోనికి మనము కూడా చేర్చబడ్డానికి దేవుడు మనకు అనుమతినిస్తాడు. జాగ్రత్త అండి ప్రియ దేవుని పిల్లగా. భక్తి జీవితం అంటే అలవాటు, ఏదో ఆటలు కాదు, కాసేపు అక్కడ కాసేపు ఇక్కడ. ఉదయకాల సమయం దేవుని వాక్యం అదే అంటుంది. అపోస్తలుడైన పౌలు అన్యులతో సహవాసము మీకు కూడదు అని అంటున్నాడు. 2వ పత్రిక కొరింథీ 6వ అధ్యాయం 14వ వచనం. ఈ విధంగా దేవుని కృపను మనం కలిగి మనము వెళ్ళిపోయి ఆ నూతన యెరూషలేము మహాపట్టణములోనికి
ఆ పరిశుద్ధుల సమూహంలోనికి మనం ప్రవేశించే విధంగా మన జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకుందాం. ఈ లోక సంబంధమైన మూఢాచారాలు, ఈ లోక సంబంధమైన సాంప్రదాయాలు, ఈ లోక సంబంధమైన ఏవేవో దేవుడి వాక్యానికి విరుద్ధమైనటువంటి పనికమైనటువంటి సాంప్రదాయాలు విడిచిపెట్టి వాక్యము ఏమి మాట్లాడుతుందో, మన దేవుని యొక్క సందేశము, మన దేవుని యొక్క ఆదేశము ఏమై ఉన్నదో దానిని మనం గుర్తించి వాక్యానుసారంగా మనం నడుద్దాం. వాక్యమని బండ మీద మన అడుగులు మనం స్థిరపరచుకుందాం. విశ్వాసమని కర్తయ్య దానిని కొనసాగించబడని యేసయ్యలో మన అడుగులు ముందుకు వెద్దాం. ఆ మహిమగల సంతోషములు యుగ యుగములు ఆనందించగలిగి ఆ మహాపట్టణములో ఉన్న ఆ పరిశుద్ధుల యొక్క స్థానాన్ని పరమదేవుడు ఆ గొప్ప ఘనమైన కృపను మనకందరికీ సమృద్ధిగా దయచేయగాక. ఆమేన్. పరిశుద్ధుడైన మా ప్రియప్రణుగమ తండ్రి, ప్రేమస్వరూపుడమైన మా యేసయ్య, మీ ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామానికి స్తోత్రాలు ఉదయాలు సమర్పించుకుంటున్నాం. ఈ అరుణోదయమున మీ బిడ్డలుగా మీ పరిశుద్ధ పాదాల సన్నిధ్యాన్ని మేము ఆశ్రయించడానికినైనా, మీ ఘనమైన కృప ఎందుకునైనా మేము సమీపంగా ఉండడానికి మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం ఎంతో గొప్పది. ప్రియ ప్రణుగమ తండ్రి, ఇంతవరకునైనా ఎన్నెన్నో విధాలుగా ఎన్నెన్నో అద్భుతమైనటువంటి మేలులతో మా శరీర ప్రాణాత్మలు ఎంతగానో తెప్పరలు చేస్తూ ఉన్నా, మమ్మల్ని ఎంతగానో సంతోషభరితులుగా చేస్తూ ఉన్నా మా ప్రియ ప్రణుగమ తండ్రి మీకు స్తోత్రములు సమర్పించుకోవడం ఉన్నాం. ఈ ఉదయకాల వేళనైనా మీ సభకులు ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ అరుణోదయమైన దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దీవించండి. వారి కుటుంబాల్లో ఈ ఉదయకాల వేళ దీవెన మీ ఘనమైన మీ పరిణుక ఆశీర్వాదాలు సమృద్ధిగా మీరు కుమరించండి. వారి కుటుంబాల్లో నిత్య ఆనందము, నిత్య సంతోషము, సమాధాన ప్రాకారాలు మీరు స్థాపించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అనారోగ్యంగా ఉన్నవారిని, బలహీనంగా ఉన్నవారిని ప్రభు స్వస్థపరచండి. ఈ ప్రస్తుత దినాల ప్రభావం, ఈ కరోనా వైరస్ ప్రభావము ఎవరిని అంటుకుడనైనా ప్రతి ఒక్కరిని ఆశీర్వదకరమైన దీవెనికరమైన మీరు ఎక్కడి చుట్టిన ప్రతి ఒక్కరిని మీరు కాపాడమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. వృద్ధ పరిస్థితుల్లో ఉన్న బిడ్డల ప్రభావం మీరు దీవించండి. వారికి ఆరోగ్యాల కూడా మీరు ప్రసాదించండి. చదువుకుంటున్న విద్యార్థుల కూడా దీవించండి. వారికి చదువులు మీరు తోడుగబడి సహాయం చేయండి. ఆయా డిపార్ట్మెంట్స్లో ఉద్యోగాలు చేస్తున్న మా ప్రియ బిడ్డలందరినీ దీవించండి. వారు ఎక్కడ ఏ ప్రదేశాల్లో ఉద్యోగాల్లో ఉన్నప్పటికీ ఆయా ప్రదేశాల క్షేమము, కాపుదల, మీ భద్రత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. దేశ విదేశాల్లో ఉంటూ ఉన్న మా ప్రియులందరినీ దీవించండి. వారు దూర దేశాల్లో ఉంటున్నప్పటికీ క్షేమము, కాపుదల, మీ భద్రత మీ బిడ్డలకు అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. మీ రాజ్య వ్యాప్తి కొరకునైనా ప్రయాసపడుతున్న మీ దిన సేవకుల పక్షంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆత్మల బలము కలిగినైనా మీ ఘనమైన సేవలోనైనా ప్రయాసపడుతున్న మీ సేవకుల కుటుంబాలను, వారి బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ప్రతి సార్వత్రిక సంఘాల్లో నూతన ఉజ్జీవాన్ని, నూతన బలమైన విశ్వాసమును మీరు బలపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. అయ్యా సహాయం చేయండి. ఈ ఉదయకాల సమయంలో ఎవరెవరు ఎట్టి అవసరాలు ఉన్నారో సమస్తము ఎరిగిన దేవ మీకు వందనాలు. ఈ దినమంతా మీ నీడలు, ఈ దినమంతా మీ కృపల మీ దయలు, మీ బిడ్డలకు మమ్మల్ని ఆదరించే దేవా, ఆదికున్నప్పుడు మీరు బలపరిచి మాకు సహాయం చేయమని, కృపతో దీవించమని, ఆశీర్వదించమని యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి బ్రతిమాలి వినయముతో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడినగాక, మీ రాజ్యము వచ్చునగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేర్చిన భూమి నెరవేరినగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయండి. మా ఎడల ప్రతిష్ఠమని మేము క్షమించుకున్నట్లుగా మా అపరాధులను క్షమించండి. మమ్మల్ని శోధనలు తేకాకేడు దుష్టుని తప్పించండి. రాజ్యము, శక్తియు, మహిమయు నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి దివ్యమైన కృప, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసము, పరలోకపు దీవాని దేవుని కృపా సమాధానము, పరమ దేవునికి ఆశీర్వాదములు సదా మనకు తోడై ఉండి ఘనమైన కృపతో ఆదరించి సంరక్షించి కాపాడి బలపరచును గాక. ఆమేన్. 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 హల్లెలూయా. ప్రభు నామానికి స్తోత్రములు. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రియ దేవుని సంగమం,
ఈ అరుణోదయమున ఈ దేవుని మాట ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ఈ ఉదయకాలకు వెళ్ళిన నా హృదయపూర్వక వందనాలు.